17వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలనను మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నవని తలంచకూడదు. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయము నీ సన్నిధిలోనే మమ్మలను మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. చదివిన వాక్యము పరిశుద్ధపరచు. ఈ దినము మాతో కూడా మీరు ఉంచిన ఈ గొప్ప మర్మంతో కూడిన మాటలు మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, 3 పాఠములు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు, అలాగనే అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి 34వ వచనం వరకును, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30వ వచనం వరకు. ఈ 3 పాఠాలలో ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను మన హృదయం అనే పలక మీద వ్రాసుకుందాం. ఒక చిన్న ఉపమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక మంచి సంపన్నమైన ధనవంతుడు, చెప్పశక్యము కాని పొలములు, భూములు, ఆస్తులు, రాజకీయంగాను అనేక మంది పనివారులను కలిగిన ఒక వ్యక్తి. ఆ పనివారులతో పాటు కొంతమంది మూర్ఖంగా తనకు సెక్యూరిటీ గార్డ్స్ అవసరమని పోషిస్తూ ఒక్కగానొక అందగత్తె అయిన తన కుమార్తెను ఎంతగానో ప్రేమిస్తూ బిడ్డను చూసి మురిసిపోతున్న ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాలంతో పాటు ఆ చిన్న కుమార్తె కూడా ఎదిగి బోర్డు స్కూల్కి వెళ్ళింది, హై స్కూల్కి వెళ్ళింది. హై స్కూల్ చదువు కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు కాలేజీ చదువులకు వెళ్ళిందంటే యుక్త వయసుకు వచ్చిన కుమార్తెగా ఉంది. తండ్రి ఏమో ధనవంతుడు, ధనంతో పాటు మూర్ఖుడు. తన దగ్గర రౌడీలు లేక గోండాలు ఉన్నారు. వారందరూ ఈ చిన్న బిడ్డను ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుని ఆడించి పెంచి పోషించిన మంచి అన్నయ్యలుగా ఉన్నారు. అయితే ఒక దినమున ఆ పాప ఒక పేద యవనస్తుడిని ప్రేమించి ఎక్కడికో వెళ్ళిపోయి పారిపోయి ఆ పేద యవనస్తుడిని పెళ్లి చేసుకుని తన తండ్రికి భయపడి, తన తండ్రికి తెలియకుండా ఏదో మారుమూల గ్రామంలో బ్రతుకుతూ జీవనం సాగిస్తున్నప్పుడు తన తండ్రి తన బిడ్డను వెతకడానికి తన దగ్గర ఉన్న వారందరినీ పంపించాడు. ఎక్కడున్న వెతకండి, అది బ్రతికి ఉంది అనే మాట నాకు చెప్పొద్దు. బ్రతికి ఉన్నది అని చెప్పటం కంటే ఏం కోరుకుంటున్నాడు? తాను చంపబడాలి. కాబట్టి తన పనివారులు కత్తులు తుపాకులతో ఆ బిడ్డను వెతుకుతున్నారు. సంవత్సరాలు గడిచిపోయాయి. మొత్తం మీద ఒకరోజు ఆ పాప బజారుకి వెళ్ళి వస్తుంటే ఆ యజమాని దగ్గర నమ్మకస్తులైన వారు ఆ పాపను కనుగొని ఆమెను వెంబడించి ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె తలుపు తీసి వారిని చూసి ఆశ్చర్యపోయింది. వీరు నా తండ్రి దగ్గర ఉన్నవారు కదా, వీరు వచ్చారు అంటే నన్ను చంపడానికే వచ్చారని ఆ అమ్మాయికి తెలిసిపోయి, అయినా ధైర్యంతో ఒక్క మాట చెప్పింది, అన్నలారా బాగున్నారా అని వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ, ఊపిరాడకుండా నాన్నగారు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, లేక వచ్చిన వారందరినీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇట్లా అడుగుతూ వారు తాగడానికి అలాగనే వారు తినడానికి పలహారం పెట్టి ఫైనల్లీ అంటుంది, అన్నా మీరు ఒక గడియ నా ఇంట్లో కూర్చుంటే నేను మీకు చక్కని భోజనం సిద్ధపరుస్తానని ఆ యవనస్తురాలు తన భర్తతో కూడా కలిసి చక్కని భోజనం సిద్ధపరిచి వారు తిని తృప్తి పడిన తర్వాత వారు ఏడుస్తూ ఇప్పుడు ఆ కుమార్తెతో అంటున్నారు, చెల్లి మేము నిన్ను చంపడానికి మా చేతులు రావట్లేదు, మేము నిన్ను చంపడానికే వచ్చాము. కానీ నీ ప్రేమ, నీ కనికరము, నీ ఆప్యాయత మమ్ములను మూర్ఖులుగా ఉన్న మనుషులమైన మమ్మలను కనికరము గల వారిగా మార్చేశాయి.
దేవుడు నీలో ఉన్నాడని చెప్పి ఆ యవనస్తురాలను ఏమీ చేయకుండా తిరిగి వెళ్ళిపోయారని ఈ కథలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని వ్రాయబడి ఉంది. నిజమే కదా? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందేవారిగా ఉంటారు. ప్రియులారా, ఎందుకు ఈ ఉపమానం మనం మాట్లాడుకున్నామంటే, ఇర్మియా గ్రంథములో దేవుడు చిన్న బాలుడైన ఇర్మియా దగ్గరకు తన వాక్కును పంపి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను బాలుడనే అంటున్నాడు. మీరు చదువుకుంటే, నేను బాలుడను అనవద్దు, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ నోట నా మాటలు ఉంచెదను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను పంపు వారి దగ్గరకు నువ్వు వెళ్ళి నేను చెప్పమన్న ప్రతి మాటను వారికి చెప్పాలి అని ఆజ్ఞాపించమంటున్నాడు. చెయ్యాలా వద్దా? దేవుని పిల్లలారా, దేవుని ప్రణాళికలో ఇర్మియా గారిని విలాప గ్రంథకర్త అంటారు, విలాప ప్రవక్త అంటారు, కన్నీటి ప్రవక్త అంటారు, రోషం గలవాడు అంటారు. దేవుని మాటను చెప్పినది అంటే దేవుడు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పాడు. ఆనాటి ప్రజల ముందుకు వెళ్ళి ప్రకటించాడు, మీరు మారాలి, మీరు దేవుని బిడ్డలు, దేవుడు మీతో ఉన్నాడు, దేవుని పోలికలో మీరున్నారు, దేవుని స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారని దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. అది సరే, ఇందుకు ఇర్మియా గారు మరి ఆ ప్రజలకి ఏం చెప్పాడు? ఇర్మియా గారికి దేవుడు ఏం చెప్పమన్నాడు? ఏం చెప్పడానికి ఇర్మియా గారు ముందుకు వెళ్ళారు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇర్మియా గారు ఏమని చెప్పాడు వారితో? 10వ వచనం చదవండి ఒకసారి. దేనికమ్మా? పెళ్ళగించుటకును, అమ్మా విరగగొట్టుటకును, నశింపజేయుటకును, అమ్మా పడద్రోయుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద నిన్ను నియమించాను. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం. ఇది సెప్తిగేసిమ ఆదివారం అంటే ఏంటమ్మా? ఏ ఆదివారము చెప్పండి? సెప్తియా గేసిమ ఆదివారం అంటే ఏంటో తెలుసా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? సిద్ధపాటు లేక పరివర్తన చెందుట అను అర్థం ఇచ్చే ఈ సెప్తియా గేసిమ ఆదివారం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఆదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు 70 రోజులు. మీరు ఇంటికి లెక్క క్యాలెండర్ లెక్క పెట్టుకోండి. ఒకవేళ మీకు ప్రామిస్ కార్డు ఇస్తే బ్యాక్ సైడ్ క్యాలెండర్ ఉంది, లెక్క పెట్టుకోండి. ఈ ఆదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు ఎన్ని రోజులమ్మా? 70 రోజులు. అలాగే పునరుద్ధానమునకు ముందు 9వ ఆదివారం, పునరుద్ధానమునకు ముందు 9వ ఆదివారం, భస్మ బుధవారమునకు ముందు 3వ ఆదివారం. భస్మ బుధవారం ఈరోజు నెక్స్ట్ 8వ తారీఖు 15వ తారీఖు 3 ఆదివారాలు. ఆ తర్వాత భస్మ బుధవారం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆదివారమునకు ప్రాముఖ్యత ఉంది, ప్రత్యేకత ఉంది, సిద్ధపాటు ఉంది. రెండవది, మీరు పరివర్తన చెందడానికి దేవుడు మనకు దినములను ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఈవినింగ్ టైం మనకు ఎవ్రీ డే 6:30కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు మిమ్మలను పంపించే విధంగా ఏర్పాటు. ఒక్కరోజు మానకూడదు, మొత్తం 50 రోజులు. ఏం చేస్తారు నాకు తెలియదు. దయచేసి మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మలను కోరుతున్నాను. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి మాట మనకుంటుంది. చదువుకుని మరలా పరిగెత్తి అంటే పందెపు రంగంలో ఉన్నవారు
అంటే ఆ గ్రౌండ్లో పరిగెట్టేవాడు ఆ, ఒక్కడే గెలుస్తాడు బహుమానం కోసం. లేదా మీరును ఆ, పరిగెత్తాలి. ఎలా పరిగెట్టాలి? మీరు ఆ బహుమానం పొందాలని. ఎవరు పరిగెడతారు? ఎంతమంది పరిగెడతారో ఒకసారి చూడండి. పందెపు రంగంలో ఆ పరుగు పందెం పెట్టారనుకోండి, 10 మంది ఉండొచ్చు, 5గురు ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఏదైనా ఒక్కడే గెలుస్తాడు. ఇప్పుడు మీతో పౌలు గారు ఏమంటారంటే, మీరు కూడా మన ముందు ఉంచబడిన ఈ ప్రత్యేకమైన ప్రార్థనా దినాలలో పరివర్తన చెందిన వారిగా పరిగెడదాం. పరివర్తన కొరకు పరిగెడదాం, రక్షణ కొరకు పరిగెడదాం, స్వస్థత కొరకు పరిగెడదాం, ఆశీర్వాదం కొరకు పరిగెడదాం, దేవుడు దీవించే వరకు పోరాడదాం. ప్రార్థనలో పోయేదేముంది? ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? పోరాడి గెలిచే వారిగా మనం ఉండాలి ప్రియులారా. అందుకే ప్రభులు వారు మనలను ఏర్పాటు చేసుకుని నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఇర్మియాని పిలిచాడు. ఆయన వీరికి దేవుడు ఎవరో తెలుసు, దేవుడు నేనని తెలుసు. వారి పూర్వీకులు నన్ను ఆరాధించి శ్రమ వచ్చినప్పుడు, ప్రభా మేము పాపులమన్నారు, నేను వారి పట్ల కనికరపడితే బాగున్నప్పుడు నన్ను వదిలేశారు. ఇది పద్ధతి కాదు. ఎందుకని ఎవరు బాగుంటుందని నిన్ను ఏర్పరచుకున్నాను. నీవు వెళ్ళి వారికి ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవే వారి మధ్యకి వెళ్ళి చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పమన్నాడు. అంతే. ప్రజలందరితో ఏం చెప్పమన్నాడమ్మా? దేవుడు మీకు తోడై ఉన్నాడని మీరేం చేస్తున్నారు? ఒకవేళ చెప్పడానికి మీరులో ఎవరైనా వెళితే వారికి భయపడద్దు. వారికే కాదు, నీకును నేను తోడై ఉన్నాను. నా మాటని నీ నోట ఉంచేదను, నా చేతి కింద నిన్ను భద్రపరిచేదను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునకు నేను నీకు తోడుగా ఉండి వచ్చేదనని చెప్పేసి ప్రభులు వారు మాట్లాడుతున్నారు. చూడండి 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలో దేవుడు ప్రజల మధ్య ప్రవక్తగా నిన్ను ఏర్పరచుకున్నాడు. అలాగే నీ బిడ్డలను ఏర్పరచుకున్నాడు. దేవుని కార్యాలను మీరు గ్రహించి దేవునితో కూడా మీరు నడవాలి. అలాగని మనము అపోస్తల కార్యములకు వెళ్ళి మనం చూడగలిగితే, అక్కడ దైవజనుడైన పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తన శిష్యులు తనతో ఉన్నవారు వచ్చే వరకు కనిపెడుతూ అట్లా గవిని లోపలికి వెళ్ళి ఆ పట్టణంలో తిరుగుతుంటే చక్కని దేవతా ప్రతిమలతో కలిగి ఉన్నాయి. ఒక్కొక్క పేరు హిస్టరీ చదువుతూ తెలియబడని దేవునికి, అంటే నిరాకారముగా ఒక బోర్డు ఉందంతే, ఏం లేదు అక్కడ. తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. పౌలు గారు దాన్ని ఆధారం చేసుకుని, వాళ్ళేమో దేవుడు ఎవరో తెలుసు, ఆయన భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడని, ఆయన మనతో ఉన్నాడని, ఆయన పాప దాస్యంలో నుండి పక్షిరాజు వలె రెక్కల మీద మోసుకుని వచ్చాడని ఇర్మియా గారి కాలంలో ప్రజలందరికీ తెలుసు. కానీ దేవునిని విడిచిపెట్టేసి వారు తిరుగుతుంటే ఇర్మియాను పిలిచి వారి మధ్యకు వెళ్ళి నా మాటలు చెప్పమన్నాడు. ఇక్కడేమో వారు పెద్ద వేదాంత విద్యను అభ్యసించిన వారు, గొప్ప సదవర్లు, ఫిలాసఫర్స్ ఉన్నారు ఏథెన్స్ పట్టణంలో. కానీ దేవుడెవరో తెలియలేదండి. దాన్ని ఆధారం చేసుకుని వారికి ఏం చెప్తున్నాడంటే, తెలియబడని దేవుడు మీరన్నారే, ఆ తెలియబడని దేవుడును ప్రకటించడానికి నేను వచ్చా. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభులు వారు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీ పాపములు క్షమించబడతాయని చెప్పాడు. ఆయన మీ పాపములు క్షమించడానికే ఈ లోకములోనికి వచ్చాడు. ఒకడు యేసే క్రీస్తుని నమ్మని ఎడల వాడు రక్షింపబడతాడని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ప్రియులారా, మరి ఐరోపా ఖండంనేమి, యూరోప్ ఖండంనేమి, మరి ఆస్ట్రేలియా ఖండంనేమి, లేకపోతే అమెరికా ఖండంనేమి, ఆఫ్రికా ఖండంనేమి, సువార్త మార్చేసింది. కానీ యేసయ్య పుట్టిన ఖండం ఏంటో తెలుసా? ఆసియా ఖండంలో పుట్టాడు. కానీ ఆసియా ఖండంలో పరిపూర్ణ మార్పు అనేది రాలేకపోయింది. నేను ఈరోజు మీతో చెప్తున్నా, పౌలు గారికి దేవుడిచ్చిన జ్ఞానము, వారితో మాట్లాడి కోపంతోనూ అతిశయంతోనూ కాకుండా తెలివితోనూ యుక్తితోనూ దేవుడిచ్చిన కృపావరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము
నానా విధముగా ఇవ్వబడిన వాటిని ఆయన తీసుకున్నాడు. ప్రభులు వారిని ప్రకటించాడు. వారు సత్యమును తెలుసుకుని వారి హృదయాలను ప్రభువుకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 3వ పాఠముగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి మనం ఆఖరి వరకు చదివితే తలాంతుల గురించి అక్కడ రాయబడి ఉంది. తలాంతులు, ఒకనికి 10 తలాంతులను ఇచ్చారు, ఒకనికి 5 తలాంతులను ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతుని ఇచ్చాడు. ఇచ్చి వారితో అన్నారు, నేను మీకు ఇచ్చిన వాటిని భద్రపరిచి రెట్టింపు చేయండి. నేను మరలా వస్తా, వచ్చినప్పుడు నేను ఇచ్చిన దానిని అడుగుతాను, నాకు మీరు లెక్క చెప్పాలి. మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది. అక్కడ మీనాలని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ పాఠంలో మనము తలాంతులను అంటున్నాం. వ్యాపారం గురించి చూద్దాం. 1 తలాంతు 3,600 రూపాయలు. 10 తలాంతులు ఇచ్చిన వాడికి ఎంత ఇచ్చాడమ్మా చెప్పండి? 3,600 1 తలాంతు అయినప్పుడు 10 తలాంతులు 36,000 రూపాయలు ఇచ్చాడు. 5 తలాంతులు ఉన్నవాడికి అలాగని ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఈ 36,000 రూపాయలు తీసుకున్నవాడు యజమాని రాకడలో ఆయన పిలిపించినప్పుడు అంటున్నాడు, అయ్యా, మీరు ఇచ్చిన ఈ ధనముతో గొప్ప వ్యాపారం చేసి ఇదిగో దీనికి రెట్టింపు చేశానంటే, అప్పుడు ప్రభువారు అంటున్నాడు, అంటే యజమానుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావురా, నన్ను సంతోషపరిచావు, ఇంకా అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తా, నమ్మకంగా ఉండన్నాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు అలాగే వచ్చాడు. ఇదిగో మీరు ఇచ్చిన దానికి నేను రెట్టింపు చేశాను, ఇదిగో అని చూపిస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తా, నువ్వు నమ్మకంగా ఉండని చెప్పాడు. ఇప్పుడు 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. వస్తూనే ఏమంటున్నాడమ్మా? నువ్వు విత్తని చోట కోయి వాడమని, చల్లని చోట ఎత్తువాడమని నేను ఎరుగుదును, నువ్వు కఠినాత్ముడు అని ఎరుగుదును, నువ్వు సామాన్యుడు కాదని ఎరుగుదును. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ మీనాను నేను భూమిలో దాచిపెట్టి నీకు ఇచ్చాను అన్నాడు. చీ చెడ్డదాసుడా అన్నాడంతే. ప్రియులారా, ఈ 3 విషయాలు మనం మాట్లాడదాం. డబ్బులు పక్కన పెట్టండి. నీకు 10 మందికి చెప్పగలిగే సామర్థ్యం ఉంది. అక్కడ వాక్యం కూడా స్పష్టంగా ఉంది. ప్రియులారా, 10 మందికి చెప్పగలిగి, అంటే వాని సామర్థ్యము కొలది వారికి ఆయన ఇచ్చాడు. నువ్వు 10 మందిని నడిపించగలవు, 10 మందికి సువార్త చెప్పగలవు. ఎంతమందికమ్మా? 10 మందికి సువార్త చెప్పగలిగిన నీవు, 5గురికి సువార్త చెప్పగలిగిన నీవు, కనీసం 1 వ్యక్తికి సువార్త చెప్పగలిగిన నీవు, ఎవ్వరికి నీ చెప్పకుండా నీకు ఇచ్చిన తలాంతులను, ఒకడు పాట పాటుడు ఎందును. ఎలాంటి తలాంతులు ఇచ్చాడు దేవుడు? కృపావరాలు ఎలా ఉన్నాయని బైబిల్ చెప్తా ఉందమ్మా. ఒకసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తలాంతులను ఇచ్చాడు ఆయన? ఒకనికి 5 తలాంతులు. చదువుదాం, చూడండి. తలాంతులు ఏమి ఇచ్చాడమ్మా? బోధించుటకును, హెచ్చరించుటకును, పని కలిగి పంచిపెట్టుటకును, అలాగనే పై విచారణ చేయుటకును, కరుణించుటకును, సంతోషముతో రకరకాలుగా పాటలు పాడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుడు నిన్ను సాక్ష్యం చెప్పడానికి, పరిచర్య చేయడానికి, కూర్చోబెట్టడానికి, బరకాలు వేయడానికి, సంఘాలు కట్టడానికి, ఆత్మలు రక్షించడానికి నీకు బోళ్ళు తలాంతులను ఇచ్చాడు. ఏం చేశారు ఈ తలాంతులను? వాద్యాలు వాయించడానికి. ఇంకా చెప్పండమ్మా, ఈ తలాంతులను ఎవరిచ్చాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? నీకు ఇచ్చిన దానిని నువ్వు 10 మందికి సువార్త చెప్పగలిగినప్పుడు, నీకు 10 మందిని ఆయన ఇచ్చాడు. నీకు ఇచ్చిన వారిని నువ్వు రెట్టింపు చేయాలి, నువ్వు బలపరచాలి,
నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు సంఘాన్ని స్థాపించాలి, సంఘముతో కూడా దేవుని వాక్యమును నీవు ప్రకటించాలి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనేకుల మీద దిగువచ్చినట్లు పని చేయాలి. పాటలు పాడే అవకాశం నీకున్నప్పుడు పాటలు పాడేవాడు ఎప్పుడు రావాలమ్మా? నీకు ఇచ్చాడు అది తలాంతు. పరిచర్య చేసే తలాంతు నీకు ఇచ్చినప్పుడు ఎప్పుడు రావాలమ్మా? నీకు ఇచ్చాడు తలాంతును. నువ్వు 10 మందికి సువార్త చెప్పినప్పుడు కనీసం నీతో 1 సంవత్సరానికి, చూడండి అమ్మా, ఒక మాట ఏం చెప్తున్నానంటే, 5 నెలలు తీసుకుందాం. 5 నెలలో నెలకు వచ్చి 10 మంది చొప్పున నువ్వు సువార్త చెప్పావు. నెలకు వచ్చి 10 మందిలో 10 మంది విన్నారు, ఒక్కడే నీతో వచ్చాడు, లేకపోతే 2 వచ్చారు. ఇలాగ నెలకి 2 చొప్పున నువ్వు 5 నెలలో ఆయన వచ్చే సమయానికి ఎంతమందిని కలిగి ఉన్నావు? నువ్వు ఎంతమంది కలిగి ఉన్నారు? 5 రెళ్ళు 10 మంది. ఆల్రెడీ నీకు 10 ఇచ్చాడు, నువ్వు ఇంకో 10 సంపాదించావు. అలాగే 5 నెలలలో నువ్వు 5గురు సువార్త చెప్పావు, ఒక్కడే నీతో వచ్చాడు. అలా 5 నెలల్లో ఎంతమంది వచ్చారు? 5గురు వచ్చారు. ఇది నీ టాలెంట్. అంటే తెలుగులో సామర్థ్యము నీకు ఇచ్చాడు, నువ్వు ప్రకటించగలవని. కానీ ఒక్కరినైనా నువ్వు తీసుకురావాలి. ఎంతమందిని తీసుకొచ్చావంటే ఆడంటున్నాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు ఈ పని చేశావు? ఆ 10 మందిని నడిపించే వానికి ఇవ్వకపోయేవా ఈ ఒక్క ఆత్మను? పోనీ 5గురు కలిగిన వానికి ఇవ్వకపోయేవా ఈ ఆత్మను? వాళ్లే షావుకారులు. అంటే షావుకారులతో ఉంచుకుపోయావా? నేను వడ్డీతో కూడా వసూలు చేద్దాను. నువ్వు నిర్వీర్యం చేశావు. ఈ 5 నెలల కాలంలో ఎందుకు పనికి రాకుండా అక్కడ పడేశావు. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు, తీసుకెళ్ళండి, బయట పారవేయండి. అక్కడ పళ్ళు కొరుకుటను అగ్ని ఆరదు, ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండనని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ దినమున ప్రభులు వారి మీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగిన వానికి ఇవ్వబడును 25-29, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. కాబట్టి ప్రభు వారు మనకిచ్చిన తలాంతులను మీరు కేవలం కింద పారవేశావు వారి కొలక. నీకు ఇచ్చిన సామర్థ్యము కొలది దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావయ్యా అంటే వాటిని విడిచిపెట్టి, చూడండి, నిన్ను పుట్టించిన దేవునికి నీవు నమ్మకముగా పనిచేయాలి. నీకు ఇచ్చిన ధనము, బలము, ఆరోగ్యము, ఉద్యోగము, జ్ఞానము, గాత్రము, నేత్రము ఏదైనా సరే సామర్థ్యము మేరకు పని చేయాలి. లేకుంటే అది నీ దగ్గర నుండి తీసేస్తాడు. చక్కని స్వరం దేవుడిచ్చాడు. 10 మందిలో నిలబడి నువ్వు ధైర్యంగా చెప్పగలిగే స్వరం నీకు ఇచ్చాడు. ఎవరినైనా కమిట్ చేయగలిగే సమయం ఇచ్చాడు. ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా గుప్పిలను ఇవ్వగలిగే స్థితి సామర్థ్యాలను మీకు ఇచ్చాడు. సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని మీరు విడిచిపెట్టేసి, ఆనాడి ఇర్మియా గారి కాలంలో వారేమో దేవుడు అంటే భయం లేకుండా, ఏమి లేకుండా, అసలు దేవుని భయం బొత్తిగా లేకుండా ప్రవర్తిస్తే ఇర్మియాని ఏర్పాటు చేసుకుని ఇర్మియా ద్వారా సువార్తను ప్రకటించారు. ఇక్కడేమో కొత్త నిబంధన అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో వారు సదవర్లే, వేదాంత విద్య గలవారే, కానీ దేవుడెవరో ఇంకా తెలియక అందరి దేవుళ్ళతో పాటు తెలియబడని దేవుడని బోర్డు రాసుకుంటే, ఇప్పుడు ఈ నెల చెప్తున్నాడు, తెలియబడని దేవుడని మీరు అన్నారు కనుక ఆ దేవుడు ఎవరు నాకు తెలుసో, అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్తున్నాను, మన పాపములను క్షమించడానికి ఆ వాక్యమే వెలుగైన దేవుడే, సత్యమైన దేవుడే, యేసుక్రీస్తు ప్రభులు వారిగా లోకంలోనికి వచ్చాడు. ఆయనే దేవుడు అని వారికి ప్రకటించాడు. ఇప్పుడు సువార్త పాఠంలో ఏమని మనం తెలుసుకుంటున్నామంటే, వారితో ఉన్న దేవుడు వీరితో ఉండడానికి భూమి మీదకి వచ్చిన దేవుడు నీకు నాకు పని అప్పగిస్తున్నాడు. ఆయన కొరకు మనం పని చేయాలి. ఆయనను మనం భుజాల మీద మోసుకుని ప్రకటించాలి. పనివాడి జీతానికి పాత్రుడు, నువ్వేమడిగినా నీకు ఇస్తాడంటున్నాడు. నువ్వు భయపడద్దు. ఎవరికి? ప్రజలకు భయపడకండి, సమస్యకు భయపడకండి. భయపడాల్సింది దేవునికి మాత్రమే. నువ్వు దేవునికి భయపడితే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఎంత మాత్రము ఉంచడు అనే వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా.
ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మోషే గారితో మాట్లాడుతున్నారన్నమాట. ఏమని? కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా మోషే గారు లాంటి వాడనే, అంటే ఆయనతో పోల్చుకోవట్లేదు మాట విషయంలో. నేను అసలు మాట్లాడేవాడిని కాదమ్మా, నా నోటికి మాట వచ్చేది కాదు. కారణం, నేను ఎప్పుడు నా కింద పెద్దవి ఇలా పెట్టుకుని ఒక క్లాత్ చుట్టి ఇలాగా రోజంతా 24 hours ఒకవేళ నన్ను ఇలా ఇలా కదిపి అన్నం తిందువురా, లేకపోతే పలానా వస్తువు ఎక్కడుందంటే అక్కడుందని మళ్ళీ నోరు మూసేసేవాడిని. నాకున్న రోగం ఏంటో తెలుసా? నాకు పళ్ళు కనపడే కాదు. కారణం, ఎనీ టైం నా పెదవి మూసి ఉండడం వల్ల ఈ సిగుళ్ళు పెదిగి దంతాలను మూసి ఉండేవి. నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించి, నా తండ్రి వైద్యం చేయించేవాడు. వీడికి అసలు మాటలు వస్తాయా రావా అని. కానీ మమ్మేమో నన్ను దేవుని సేవ చేయాలని సమర్పించింది. అసలు మాటలు రాని వాడును నేను ప్రభువును నమ్ముకుని ప్రభువుని నా జీవితంలోకి ఆహ్వానించాక మీ ముందు కూర్చుండి నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది ఆయన కృపయే కానీ మరి ఒకటి కాదు. ఇదే మాట నేను ఎప్పుడు చదువుకుంటాను. నువ్వు వెళ్ళవయ్యా, నేను నీకు తోడుగా ఉండి నేను ఏం చెప్పాలా మాట నీతో నీ నోట్లో ఉంచుతాను, నీ హృదయంలో ఉంచుతాను, దానినే నీవు పలకరించు, ప్రజలకు చెప్పు అన్నాడంతే. అప్పుడప్పుడు నా మాట నాకే అర్థం కాదు, అంత త్వరగా మాట్లాడతాను, గబగబా మాట్లాడతాను. పిల్లలు పాస్టర్ గారు అంటారు, ఎందుకంత కంగారు, కొంచెం మెల్లిగా మాట్లాడచ్చు కదని. నాకున్న వీక్నెస్ అది. నాకేం తెలియదు, మీరు అనుకోవచ్చు నాలాగే, నిజమే నాకేం తెలియదు. అలా అనుకుంటే దేవునికి మహిమేముంది? ఆయన ఎలాంటి వాడని ఆ ₹1 1 తలాంతనోడు చెప్తున్నాడు. చల్లని చోట ఎత్తువాడవి, కోయిని చోట కూర్చువాడవు, ఇంకా రకరకాలుగా ఆయన గుణాలని చెప్తున్నాడు. కఠినాత్ముడు అని నేను ఎరుగుతున్నా. మరి ఇన్ని తెలిసి నీకు ఇచ్చిన తలాంతులను పక్కన పెడితే ఎలా కుదురుతుంది? ప్రార్థన చేయలేవా? పాట పాడలేవా? బైబిల్ చదవలేవా? సువార్త ప్రకటించలేవా అమ్మా? అందుకని అన్నాడు, సిద్ధపాటు దినాలకు వచ్చాం, పరివర్తన చెందడానికి ఈ ఆదివారం మనం ఇక్కడి నుంచి 70 రోజులు మనం దేవునితో రోజు ప్రయాణం చేయాలి. ఎన్ని రోజులు? 70 days. ఎంతమంది ఉంటారు నాకైతే తెలియదు. కానీ నీవు దేవునికి భయపడితే, దేవుని భయము నీలో ఉంటే, దేవుడే నీలోనికి వచ్చి ఏం చెయ్యాలో ఏం మాట్లాడా ఆయన మనకు నేర్పిస్తాడు. ఆమేన్. నువ్వు లోకం వైపు చూసినా, లోకాశల వైపు చూసినా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు నాకు చదువు లేదు, నాకు మాట రాదు, నేను రోగిని, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. నో, నీవు వెళ్ళాలంతే, నిన్ను ఎన్నుకున్నాడంతే. భూమి మీద చాలామంది ఉంటే వాళ్ళు వదిలేసి ఎక్కడో తల్లి కడుపులు అప్పుడే రూపు ఏర్పరచుకుంటుండగా ఇతడు నా పనివాడని ఏర్పరచుకున్నాడు. అతడు భూమి మీద పడంగానే నువ్వు ప్రజలకు ప్రవక్తవని చెప్పేశాడు. మీలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉన్నారు? వాక్యం వింటున్న మీరు కూడా ఎంతమంది తలాంతులు కలిగిన వారికి ఉన్నారు, కృపావరములు కలిగిన వారికి ఉన్నారు? ప్రియమైన యవనస్తులారా, కుమారులారా, కుమార్తెలారా, దేవుని సేవకులైన మీరు కూడా ప్రభు యొక్క కార్యాలను మీరు తెలుసుకోవాలి. ప్రభు చిత్తమేంటో మీరు అడిగి తెలుసుకోవాలి. ఆయనని ముందుంచిన మార్గంలో మీరు నడిచేవారిగా ఉండాలి. ఆయన నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యము చేయొద్దని ప్రభువారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండును గాక, కృపావరములు మీకు అనుగ్రహింపబడును గాక, ఆత్మఫలము మీకు అనుగ్రహింపబడును గాక. మీరు ఆశించిన తలాంతులు రెట్టింపు చేసి దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా బలా మంచి దాసులుగా ఉందురుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. సిద్ధపడదామా? అందుకే కదా యేసయ్య లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువ మీద ఆయన సిలువ వేయబడి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమైన వాడే మరలా తిరిగి రాబోతున్నాడు నిన్ను లెక్కడగడానికి. తప్పక ప్రతివాడు దేవుని దగ్గర నిలబడి ఆయన పిలిచినప్పుడు, అయ్యా నువ్వు ఇచ్చావు, ఇదిగో నేను దీనిని రెట్టింపు చేశాను. ఎస్, బలా నమ్మకమైన
మంచి దాసుడు అనిపించుకుందామా, చెడ్డ దాసుడు అనిపించుకుందామా? ఒకసారి ఆలోచించండి. ఈ సమయంలో అత్తలు కొందరు ఏం చెప్తారమ్మో, మా కోడలంటే కోడలు ఇంకొకరు లేరమ్మా, మా కోడలు కాదు మా కూతురు లాంటిది అని చెప్తాను. కోడలు అనిపించుకుంటావా, కూతురు అనిపించుకుంటావా? మా కోడల అమ్మో అనిపించుకుంటారా? ఆలోచించండి. మా అల్లుడంటే అల్లుడు కాదండి బాబు, నాకు కుడి భుజం లాంటాడని చెప్పించుకుంటావా? ఏం అల్లుళ్ళండి, స్వార్థపరుడు అనిపించుకుంటారు. ఎలా ఉంటారు మీరు? నిర్ణయం ఇదే, ఇక్కడ ఈ వాక్యంలోనే. అది కూడా తలంతేనమ్మా, అది కూడా తలంతే. అందుకంటున్నాను, దేవుని భయం నీలో ఉందనుకోండి, దేవుని కార్యాలు మీకుంటాయి. ఒకసారి చూద్దాం. ఇర్మియా పట్ల దైవ సంకల్పమే ఉన్నతమైనది, విశేషమైనది. జనులకు ప్రవక్తగా పిలువబడ్డాడు. కానీ ఇర్మియా ఏం చెప్తున్నాడు? నీకులాగా నాకులాగా ఇలా ఆదివారం ఎందుకు రాలేదమ్మంటే ఏం చెప్తారా? బోళ్ళు మంది రాలేదు. ఏం చెప్తారు మీరు? ఆదివారం నాడు ఫంక్షన్లు, ఆదివారం నాడు ప్రయాణాలు, ఆదివారం నాడు కోతలు, కుప్పలు, నూర్పులు, పెనం దగ్గర కూర్చుని వంటలు. ఏక మనం చెప్పేది ఒక్క రీజన్ ఉందా? కానీ దేవుడు మనకిచ్చిన దానిలో తప్పిపోనిది ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆయన పరిశుద్ధుడు కదా నాన్న. అందులో ఇలా మొదటి ఆదివారం, ప్రభురాత్రి భోజన సంస్కారము, ఆరాధన మనకుంది. మన బ్రతుకులో ఏదున్నా లేకపోయినా, అమ్మో ప్రభు సహవాసం సాంగత్యం లేకపోతే, ఆయన స్పర్శ లేకపోతే, ఆయన పాత్రను మనం ముట్టకపోతే మనం ఎలా ఉంటామో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఇర్మియా, నేను వెళ్ళను అనొద్దు, నేను పిల్లవాడని అనొద్దు, నేను నత్తివాడని అనొద్దు, నువ్వు వెళ్ళంతే. నేను నా మాట నీ నోటను ఉంచుతా, ప్రజలకు నువ్వు వాటిని ప్రకటించు. పౌలు, నేను చెప్పే గ్రామానికి వెళ్ళు, వారికి దేవుడు ఎవరో తెలియదు, నేనని వారికి చెప్పు అన్నప్పుడు పౌలు గారు వెళ్ళారు. ఏథెన్సీ పట్టణం అంతా మారిపోయింది. తలాంతులు అనేవి సంఘానికి ఇవ్వబడ్డాయి. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా నీకు ఇవ్వబడ్డాయి. మరి నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఎంతగా ఉపయోగపరుస్తున్నావో ఒక్కసారి పరిశీలించుకో, ప్రశ్నించుకో. నీ కొరకు ప్రాణం పెట్టి, ప్రాణం మీద నల్లగా మాడి సొగసైన స్వరూపమైన లేనంతగా కొట్టబడిన ప్రభు అంటున్నాడు, ఇదిగో వీరిని ఆత్మతో జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాడు, వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్వరమును మనం విని ఆయన కొరకే నమ్మకమైన వారముగా నిలబడదాము, సంఘాన్ని కడదాము, మన తలాంతులను సంఘములో ఉపయోగిద్దాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మలను కాపాడును గాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మీ హృదయములకు తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక. ప్రేమ కలిగిందావా? ఈ వాక్యము బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి వారిని మీరు దీవించండి, మీ రెక్కల కింద భద్రపరిచి వాక్యానుసారముగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.